హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఇప్పుడు సమంత కెరియర్ ఏంటి అని చాలామంది తన ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా తనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు సినిమాలు రాకపోతే ఎలా? అయితే తన సినిమాలకి సంబంధించి శాకుంతలం తర్వాత ఇప్పటి వరకు తాను మళ్ళీ స్క్రీన్ పైన కనిపించకపోవడంతో ఇంకా సినిమాలో కనిపించదేమో అన్న భయంతో ఇటు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది మీ సినిమాలు ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. దానికైతే తను ఎప్పుడూ సమాధానం చెప్పట్లేదు. కానీ రీసెంట్గా ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఏమిటి అంటే ఇంకా సమంత సినిమాల్లోకి రాదంటూ, అసలు తెలుగు సినిమాలే చెయ్యదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి గల కారణం ఏమిటి అంటే 2017లో నాగ చైతన్య అలాగే సమంత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత 2021లో వాళ్ళైతే విడాకులు తీసుకోవడం జరిగింది. మరి విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన కెరియర్ చాలా బాగా నడిచింది అనుకోవచ్చు. విడాకులు తీసుకున్న వెంటనే సినిమాలలో నటించడం, అటు బాలీవుడ్లో అటు ఎంతో వెబ్ సిరీస్లో నటించడం, అలాగే ఇటు పుష్ప పార్ట్ 1 మూవీలో కూడా ఊ అంటావా మామ సాంగ్లో అయితే తన బాడీని అలాగే తన యాక్టింగ్ స్కిల్స్ని అటు వెబ్ సిరీస్లో కూడా తన అందాలని చాటుతూ ఉంది. మరి దీనికి సంబంధించే ఎక్కడ చూసినా కూడా సమంత ఇప్పటి నుంచి ఇంకా తెలుగు సినిమాలో నటించదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి గల కారణం ఏమిటి అంటే తను విడాకులు తీసుకోవడం, అదేవిధంగా రీసెంట్గానే నాగ చైతన్య అటు శోభితతోని పెళ్లి చేసుకోవడంతో వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఇంకా తను కొన్ని రోజులు ఆల్రెడీ బాంబేలో ఉంది. మరి బాంబేలో ఉంటే ఇంకా సినీ రంగానికి కొంచెం దూరంగా ఉంటూ, అదేవిధంగా అటు బాలీవుడ్లో ఎక్కువగా సినిమాలు రావడంతో అటు వెబ్ సిరీస్ అలాగే ఇవి చేసుకుంటూ అయితే ఉంది. మరి సమంత ఫ్యాన్స్కి ఇంకా నిరాశే మిగిలింది అనుకోవాలా అంటే మేబీ ఇది నిజమై ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు. ఫిలిం నగర్లో చెక్కలు కొడుతున్నా ఈ రూమర్ పరంగా చూస్తే అయితే తను ముంబైలో ఉండడం, ప్రజెంట్ అక్కడే తన వర్క్ షెడ్యూల్ని అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉంది. అదేవిధంగా తను ఇక్కడ తెలుగులో ఉన్న ఎన్నో సినిమాలకు సంబంధించి తన ఆరోగ్యం పరంగా కూడా తను కొన్ని సినిమాలకి నో చెప్పింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.